సార్ నమస్కారం, చింతరాజశేఖర్ గారు. నమస్తే. ఇటీవల రాజధాని ఫైల్స్ అనే ఒక మూవీ రావడం జరిగింది. రాజధాని ఫ్యాక్ట్స్ అంటూ మీరు ఇంకా మీలాగా కొంతమంది వ్యక్తులు సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నారు. మూవీ మేకింగ్ జరుగుతుందని విన్నాం. సార్ రాజధాని మీరు ఫైల్స్ మూవీ చూసారా అండి? చూడలేదు. కొన్ని హైలైట్స్ అయితే చూశాను. ఏంటి మీరు చూసిన హైలైట్స్ ఏముంటాయి? అవి వాస్తవానికి ఏ మేరకు దగ్గర ఉన్నాయంటారు? వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. వాస్తవానికి దగ్గరగా ఎందుకు లేదంటే దాంట్లో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని తానే గొడ్డలితో చంపి కొమ్మోడు బాత్రూంలో వేసి కొమ్మ చంపి ఇది పేపర్లో హార్ట్ అటాక్ అని రాయండి అని అంటాము. అలాగే రాజధాని మహిళల మీద రేప్ జరిగిందని చూపించటం ఇవన్నీ కరెక్ట్ కాదు. అసలు అమరావతిలో ఏం జరిగింది, ఎందుకు అంత తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూలమైన నాయకులు అందరూ ఎందుకు దాన్ని అంతగా ఇది చేస్తున్నారని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజధాని అనేది అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక శివరామకృష్ణన్ కమిటీ అనే కమిటీ వేసింది. ఆ కమిటీ బాధ్యత ఏంటంటే 13 జిల్లాలు పర్యటించి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలనేది నివేదిక ఇవ్వాలి. దానికి కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో నిమిత్తం లేకుండా నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి వీళ్ళందరూ అధ్యయనం చేశారు ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడ ఉండాలి. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే 3 ఒకే చోట ఉండకూడదు. 3 ఒకే చోట ఉంటే హైదరాబాద్ లాగా అభివృద్ధి కేంద్రీకృత అంటే ఇది న్యాయ రాజధాని అంటలేదు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ మనం ఆ పదాల్లోకి వెళ్ళకూడదు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఒకే చోట ఉండకూడదు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం అయితే మళ్ళీ హైదరాబాద్లో వచ్చినట్టే తెలంగాణ ఉద్యమం లాంటి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి 3 విడిగా పెట్టుకోమని ఆయన సిఫార్సు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ మధ్యలో అగ్రికల్చరల్ ఫెర్టైల్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడికంటే మరి ఎక్కడైనా సరే ఉంటే బాగుంటుందని గన్నవరం, నూజివీడు, ఆగిరిపల్లి అటు సైడ్ కూడా ఆయన సూచించడం జరిగింది. దాంతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని లీకులు ఇచ్చింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర వస్తుందని, గుంటూరు జిల్లా వినుకొండ అని, ఆగిరిపల్లి దగ్గర అని, ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర అని, అంటే ప్రజలందరినీ అటువైపు అటెన్షన్ డైవర్ట్ చేసి అకస్మాత్తుగా అమరావతి రాజధాని 29 గ్రామాల్లో రాజధాని ప్రకటించారు. మామూలుగా ప్రభుత్వం ఎక్కడైనా సరే రాజధాని నిర్మించాలంటే ప్రభుత్వ భూమి ఉన్న చోట నిర్మిస్తారు, లేదా ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణ చేస్తారు. భూసేకరణ చేయడానికి ఒక చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం అని ఉంది. ఆ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన రిజిస్టర్ ఆఫీస్లో అమ్మకాలు ధర వేరు, ఓపెన్ మార్కెట్లో ధర వేరు ఉంటుంది. స్టాంప్ డ్యూటీ కట్టేది మనం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా దాంట్లో పావులా వంతు కూడా స్టాంప్ డ్యూటీ కట్టాలి. బయట మార్కెట్ రేట్లో భూమి విలువ ఎక్కువ ఉంటుంది. సో రిజిస్టర్ ఆఫీస్లో కార్డు వాల్యూ మీద గ్రామీణ ప్రాంతంలో అయితే 4 రెట్లు, పట్టణ ప్రాంతంలో అయితే 2 రెట్లు అని 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. అది రైతుకు చెల్లించి ఆ భూమి తీసుకోవాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే అది 2014 రాజధాని ఏర్పడక ముందర ఈ 29 గ్రామాల్లో ఎకరా భూమి విలువ 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఆ రేంజ్లో ఉంది. 8, 10, 12 సరాసరి మనం 10 లక్షలు తీసుకుందాం. ఎకరా 10 లక్షలు తీసుకుంటే ఒక ఎకరా భూమి అక్కడ మనం 10 లక్షలుగా మార్కెట్ ప్రైస్ నిర్ధారించుకుందాం. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం అక్కడ నమోదైన భూమి విలువ 2 లక్షలు, 3 లక్షలు అట్లా ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుకు గనక మనము విలువ కట్టి ఆ భూమి హస్తగతం చేసుకోవాలంటే 2 లక్షలకి 4 రెట్లు అంటే 8 లక్షలు కానీ, 3 లక్షలకి 4 రెట్లు అంటే 12 లక్షలు కానీ చెల్లించి తీసుకోవాలి. సో అది కూడా యావరేజ్గా 10 లక్షలకే వస్తుంది. భూసేకరణ చట్టం ప్రకారం అయినా సరే, మార్కెట్ విలువ అయినా సరే సేమ్ 2 దరిదాపుల్లో ఉన్నాయి. చట్టం ప్రయోగిస్తే ఏమవుతుందంటే రైతులు ఖచ్చితంగా భూమి ఇచ్చి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు అటు 2013 భూసేకరణ చట్టం తీసుకోకుండా కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. దాని పేరే ల్యాండ్ పూలింగ్ యాక్ట్. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే చంద్రబాబు నాయుడు తెచ్చిన ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే రైతులు
అమరావతి రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే రైతులకి ప్రతిఫలంగా డబ్బు బదులు 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారు. అంటే రోడ్లు, పార్కులు, భవనాలు ఇవన్నీ చేసి కరెంట్ లైన్లు, డ్రైనేజ్ లైన్లు ఇవన్నీ వేసి వాళ్ళకి 1000 గజాల ప్లాట్ ఇస్తూ 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. 1 ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. రైతులకు ఇచ్చేది 1200 గజాలు. అంటే 25% రైతులకు ఇస్తున్నారు. దాంట్లో 50% ఎకరాలో 50% రోడ్లు, భవనాలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు, ఇవన్నీ పాఠశాలలు ఇవన్నిటి కోసం 50%. అలాగే పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఈ 50%లో ఉంటాయి. సో రైతులకి 25% పోతుంది, రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్కి 50% పోతుంది. ఇంకా ప్రభుత్వం దగ్గర మిగిలింది 25%. ఇది ఆ చట్టం. ఇది నేను చెప్పట్లేదు, చంద్రబాబు చట్టం చెప్తుంది. ఏంటంటే రైతులకి 1200 గజాలు, 2400 గజాలు ఇవి ఎకరాలు, మళ్ళీ 1200 గజాలు ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే 25% ప్రభుత్వం దగ్గర ఉంటుంది, 25% రైతుల దగ్గరికి వెళ్తుంది. మిగతాది రోడ్లు, భవనాలు, పార్కులు దీంట్లో ఏమీ అమ్ముకోవడానికి లేదు. ఇది ప్రభుత్వం అమ్ముకోవచ్చు, ఇది రైతులు అమ్ముకోవచ్చు. ఇది చట్టం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో చాలాసార్లు చెప్పారు. నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఇది ప్రభుత్వానికి మిగిలిన ఆస్తి. ఇది అమరావతిలో ఇది ప్రభుత్వానికి మిగిలిన ఆస్తి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే నేను చెప్పడం కంటే కూడా ఆయన మాటలోనే విన్నాం. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇప్పుడే విన్నాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రభుత్వ భూమి విలువ, మిగులు భూమి విలువ 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి మిగిలేదని చెప్తారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వానికి మిగిలిన ఆస్తి అంటే ఆదాయం 5 లక్షల కోట్లని ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారి వీడియో విన్నాం. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% భూమి విలువ. దీని విలువ కూడా 5 లక్షలు. ఇప్పుడు మనం లెక్కేసుకున్నప్పుడు ఓపెన్ మార్కెట్లో 10 లక్షలు అని చెప్పేసి మనం మార్కెట్ విలువ యావరేజ్గా వేసుకున్నాం. ఓపెన్ మార్కెట్లో 10 లక్షలు. ఇప్పుడు ఈ 5 లక్షల కోట్లు మొత్తం ఇచ్చిన భూమి 34,323 ఎకరాలు. 34,323 ఎకరాలు ప్రభుత్వానికి రైతులు ఇచ్చారు. ఈ భూమి విలువ రైతులకు వెళ్ళే భూమి విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. భూమి ఎకరా ఎంత గిట్టింది రైతుకి? ఈ 5 లక్షల కోట్లు డివైడ్ బై 34,324 చేస్తే ఎంత వస్తుంది మీరు ఊహించండి. ఎకరా ఎంత పడిందో ఊహించండి. ఎకరా ఎంత పడిందో చెప్పండి. 14,50,00,000. రైతులకు వచ్చే ప్రతిఫలం అంటే 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ అమ్మితే చంద్రబాబు నాయుడు విలువ కట్టిన దీని ప్రకారం రైతులకు వచ్చేది 14 కోట్ల పర్ ఎకరా. 14,50,00,000. అంతకుముందు నువ్వు ఇచ్చిన భూమి విలువ ఎంత? 10 లక్షలు. ఈ 10 లక్షల భూమితో ఇక్కడ వచ్చిన నీకు ప్రతిఫలం 14.5 కోట్ల ప్రతిఫలం తీసుకొని బయటికి వెళ్ళి 10 లక్షల భూమి విలువైన ఎకరా, 10 లక్షల విలువైన భూమి కొంటే ఎన్ని ఎకరాలు కొనొచ్చు? నువ్వు 145 ఎకరాలు కొనొచ్చు. అంటే అమరావతి రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే రైతు అదే విలువ ఉన్న భూమి బయటకు వచ్చి 145 ఎకరాలు కొనొచ్చు. దీన్ని ఏ భాషలో త్యాగం అంటారు, ఏ భాషలో నష్టం అంటారు? నువ్వు 1 ఎకరా ఇచ్చి 10 లక్షలది బయటకు వచ్చి అదే 10 లక్షల విలువైన భూమి 150 ఎకరాలు కొనుక్కుంటే అమరావతి రైతులు త్యాగం చేశారు, అమరావతి రైతులు నష్టపోయారు అని చెప్పేసి ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధానికి నాకు అభ్యంతరం లేదు, కాకపోతే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి అన్నారు. మరి చంద్రబాబు నాయుడు 30,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఎందుకు కట్టలేదయ్యా అంటే ఒకే చోట ప్రభుత్వం 30,000 ఎకరాలు లేదు కాబట్టి నేను ల్యాండ్ పూలింగ్ వెళ్ళినా అంటాడు. ల్యాండ్ పూలింగ్ వెళ్తే మరి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరా 10 లక్షలకి ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర భూమి తీసుకోవాలి కదా. అంటే రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన విలువ 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. దానికి 4 ఇంతలు ఇచ్చేసేసి తీసుకుంటే అయిపోతుంది కదా. కానీ రైతులు ఒప్పుకోరు. ఆల్రెడీ మార్కెట్ విలువ 10 లక్షలు, నేను ఎందుకు ఇవ్వాలని నీకు అంటాడు. నువ్వు ఈ చట్టం తీసుకొచ్చే బదులు ఎకరాకి 10 లక్షలు కదా 20 లక్షలు ఇస్తా, ఎకరాకి 20 లక్షలు ఇస్తా.
నువ్వు బయటికి ఇక్కడ 1 ఎకరం ఇచ్చి బయటికి వెళ్ళి 2 ఎకరాలు కొనుక్కో, లేదా నువ్వు ఇక్కడ ఎకరా భూమిని మాకు ఇవ్వు, బయట ఇదే సారవంతమైన భూమి ఇవే పంటలు పండే భూమి 2 ఎకరాలు ఇస్తా, నీకు భూమి కావాలంటే భూమి ఇస్తాము, డబ్బు కావాలంటే డబ్బు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొస్తే రైతులు అభ్యంతరం చెప్తారా? చెప్పరు నాకు తెలిసి చెప్పరు. అప్పుడు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత? ఈ 34,000 ఎకరాలు కొనడానికి ఎకరా 20 లక్షల చొప్పున ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత? 6,800 కోట్లు. నువ్వు 6,800 కోట్లు ఇచ్చేసి ఈ భూమి మొత్తం కొనేసుకున్నట్టయితే మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది కదా. ప్రభుత్వ భూమి అయిపోతే ఈ 5 లక్షల కోట్లు ఎవరికి వస్తాయి? ప్రభుత్వానికి. దీనికి నువ్వు పెట్టే ఖర్చు ఎంత? 6,800 కోట్లు. ఈ 6,800 కోట్లు నువ్వు కట్టు పెట్టింటే ఈ ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు అదనంగా వచ్చాయి కదా. మరి 5 లక్షల కోట్లు అదనంగా వచ్చాయి ఎవరికి వెళ్తున్నాయి? రైతులకు వెళ్తున్నాయి. రాజధాని ఎవరిది? కడుతున్నావు కదా రాజధాని. హైకోర్టు ఎవరిది? ఎవరి ఆస్తి? హైకోర్టు ఎవరి ఆస్తి? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అవుతుంది. సెక్రటేరియట్ అది అసెంబ్లీ అయినా హైకోర్టు అయినా సెక్రటేరియట్ అయినా అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అవుతాయి. ప్రజల ఆస్తి. ఇక్కడ ఈ భూమిలో బంగారు గనులేమీ లేవు, కోహినూరు వజ్రాల గనులేమీ లేవు. ఇక్కడ ఈ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, గవర్నర్ బిల్డింగ్, ముఖ్యమంత్రి భవనము, ఎంపీల క్వార్టర్స్, డీజీపీ కార్యాలయం, జడ్జీల క్వార్టర్స్ ఇవన్నీ కడితే దీని భూమి విలువ పెరుగుతుంది. అంటే ఈ భూమిలో స్పెషల్గా ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్తి ఈ భూమిలో కడితే ఈ భూమి విలువ పెరుగుతుంది. ప్రభుత్వ భవనాల ప్రజల ఆస్తి ఇక్కడ కట్టడం వల్ల భూమి విలువ పెరిగితే ఆస్తి లాభం ప్రజలకు వెళ్ళాలా, రైతులకు వెళ్ళాలి? రైతులకు కదా ఎట్లా ఇస్తున్నారు మీరు రైతులకి? నీ భూమి విలువ 10 లక్షలు, 20 లక్షలు తీసుకో, 25 లక్షలు తీసుకో. 25 లక్షలు అంటే 8,700 కోట్లు. 8,700 కోట్లు కాదు బా, 10 కోట్లు పంచేయి. 4,90,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది కదా. దీని విలువ 5 లక్షల కోట్లు అని నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు చెప్పినాడు. ఈ దోపిడీని నువ్వు ఇంత ఘరానా దోపిడీని కూడా త్యాగమని రైతులు చెప్పడము, న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్రలు చేయడము, దానిని మీరు సినిమా తీయటమా? ఈ వీడియో గనక నేను గతంలో బ్లాక్ బోర్డ్ మీద వేసి చెప్పినాను. ఈ వీడియో ఇంత వివరణాత్మకంగా నేను వీళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం చేసినప్పుడు చెప్పినట్టయితే వాళ్ళ మీద పూల జల్లులు కాదు చెప్పులు పడి, ఏమ్రా మాకు రావాల్సిన డబ్బు నువ్వు దోచుకుంటావా? నీ ఎకరా 1 నుంచి 150 ఎకరాలు బయట కొనుక్కుంటావా? మాకు రావాల్సిన డబ్బు నువ్వు దోచుకుంటావా అని వాళ్ళ మీద చెప్పులు పడాయి. సో ఇప్పుడైనా సరే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నాకు చిన్న సందేహం, ఇప్పుడు అక్కడ ఆ రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి భూమి రైతుల సంఖ్య ఎంత చింతరాజశేఖర్ గారు? 29,881. దాదాపు ఒక 30,000 మంది ఉన్నారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి సంపదని ఆ 30,000 వ్యక్తులకే, ఆ రైతులకు మాత్రమే చేరవేయాలని చెప్పేసినట్టు ఆలోచన ఎందుకు చేసినారంటారు? మరి ఇక్కడ అసలు సమస్య ఇక్కడ రైతులు చూస్తే కనుక 2 ఎకరాల లోపు ఉన్న రైతులు 29,881 మందిలో 20,500 మంది 2 ఎకరాల లోపు గలవాళ్ళు. అరెకరము, పావురెకము, 10 సెంట్లు, ఎకరము, ఎకరంన్నర, 2 ఎకరాలు ఉన్నోళ్ళు, మొత్తం 2 ఎకరాల లోపు ఉన్నోళ్ళు 20,400 మంది రైతులు. మిగతా 500 మంది రైతుల దగ్గర మిగతా భూమి ఉంది. ఈ 20,500 మంది దగ్గర ఉన్న భూమి ఎంత శాతం తెలుసా? 50%. వీళ్ళ దగ్గర 20,500 మంది దగ్గర 2 ఎకరాల లోపు ఉన్న భూమి దగ్గర మొత్తం భూమి ఉన్న విస్తీర్ణం ఎంత తెలుసా? 50%. అంటే 17,000 ఎకరాలే వీళ్ళ దగ్గర ఉన్నది. మిగతా 500 మంది దగ్గర 17,000 ఎకరాలు. 500 మంది దగ్గర 17,000 ఎకరాలు ఉంది. అంటే 14% మంది రైతుల దగ్గర సగం భూమి ఉంటే 86% మంది రైతుల దగ్గర సగం భూమి ఉంది. ఈ 86% మంది ఏ కులాలకు చెందిన వాళ్ళో మీకు అర్థమవుతుంది. పావు ఎకరము, అరెకరము, 10 సెంట్లు, ఎకరము, ఎకరమున్నర, 2 ఎకరాలు ఏ కులాల రైతులు ఉంటారో మీకు తెలుసు. మీరు దాని మీద సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. ఏ కులాల వాళ్ళు కాస్త అయితే ఈ అమరావతి రాజధానికి జనరలైజ్ కావద్దు సార్, దాని మీద మీరు రెడ్లు 24% మంది రెడ్లు భూమి ఇచ్చినారు. 24% మంది. 9% మంది కాపులు ఇచ్చినారు. 4% మంది ఇతరులు ఇచ్చినారు. కమ్మోరు 18% ఇచ్చినారు. కమ్మోరు బీసీలు 32% ఏమి ఇచ్చినారు.
బీసీలు ఇచ్చిన భూమి 32%, కాపులు ఇచ్చిన భూమి 9%, రెడ్లు ఇచ్చిన భూమి 24%, కమ్మలు ఇచ్చిన భూమి, ఇవన్నీ కలిపితే మీకు 100% భూమి వచ్చింది. కానీ ఏ కులాల వాళ్ళ దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో భూమి ఉంటుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 14% మంది దగ్గర 14% మంది దగ్గర సగం భూమి ఉందంటే కమ్మ వాళ్ళు 18% మంది, అందులో 14%లో అత్యధికులు కమ్మ వాళ్ళు ఉంటారని మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయరు. సార్ జనరలైజ్ వద్దు, మీరు అందులో రీసెర్చ్ చేశారు కదా, చెప్తాను. ఎవరి దగ్గర ఉందంటే ఎక్కువ కమ్మల దగ్గర. అంటే ఆ ప్రాంతంలో కమ్మవారు ఉండడం కారణం చేతనా లేకపోతే బయట నుంచి వచ్చిన కమ్మవారి చేత? చెప్తాను. ముందు నుంచి ఉన్నది కమ్మవారి అధీనంలో అధిక భూమి ఉన్న ప్లేస్ అమరావతి. కాబట్టే అమరావతి సెలెక్ట్ చేశారనేది నేను చెప్తున్నాను. అమరావతి ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ కమ్మవారు ఎక్కువ ఉన్నారు, కమ్మవారి భూములు చేతులు ఎక్కువ భూమి ఉంది కాబట్టి అక్కడ. సో కమ్మ రైతులకి, కమ్మ భూస్వాములకి లబ్ధి చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అక్కడ పెట్టారు. కాదు, ఈ ఎకరము, పావెకరము, అరెకరము, 2 ఎకరాలు వాళ్ళందరూ రాజధాని పెట్టడం రాగానే అమ్మేసుకున్నారు. కొన్నోళ్ళు ఎవరంటే మళ్ళీ కమ్మోళ్ళు. కొన్నోళ్ళు తక్కువ శాతం విస్తీర్ణం ఉన్న రైతులందరూ ఎకరం ఏముంది, పావెకరం ఉంది, ఏమొస్తుంది మనకి, 1000 గజాలు, 200 గజాలు, 300 గజాలు వస్తుంది కదా, ఏం చేసుకుంటాం ఇక్కడ, అమ్మేసేయి. ఎంతకు అమ్మేసినారు? 12 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇట్లా అమ్మేసినారు. 15 లక్షలు, 15 లక్షలు కొన్నోళ్ళందరూ ఎవరు? మళ్ళీ కమ్మ సామాజిక వర్గం. చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఒక ముఖ్యమంత్రిగా? ఎవరు భూములు అమ్మకండి, ప్రభుత్వానికే అమ్మండి. నీ దగ్గర ఎన్ని ఎకరాలైనా ఉండు, నేను 20 లక్షలు ఫిక్స్ చేసిన రేటు ప్రభుత్వానికే అమ్మాలి. లేదా 2013 భూసేకరణ చట్టం ప్రకారం నీకు వచ్చేది 10 లక్షలే, నేను 20 లక్షలు ఇస్తున్నా అంటున్నా. వన్ టైం తీసుకుంటావా తీసుకో, లేకపోతే మళ్ళీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం బలవంతంగా తీసుకుంటా. ఆప్షన్ పెడితే రైతులు ఏం చేస్తారు? 20 లక్షలు ఇచ్చి ప్రభుత్వం దగ్గర తీసుకుంటారు. ఈ లాభం మొత్తం ప్రభుత్వ ఖజానాకి రావాలి. ప్రభుత్వ ఖజానాకి రాకుండా రైతుల ముసుగులో తన వారికి లబ్ధి చేకూర్చే కుట్రపూరితమైన దోపిడీయే ఈ అమరావతి. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, 10,000 కోట్లు కావాలంటున్నారు చింతా రాజశేఖర్. 10,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర? మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ 1,10,000 కోట్లు, 1,10,000 కోట్లు. రెండో సంవత్సరం బడ్జెట్ 1,13,000 కోట్లు. 2 సంవత్సరాల బడ్జెట్ కలిపి 2,25,000 కోట్లు. 2 సంవత్సరాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ భూసేకరణ చట్టం వచ్చింది 1 జనవరి 2015. అంటే ఆర్థిక సంవత్సరంలో 3 నెలలు మాత్రమే మిగిలింది. కాబట్టి ఆ 3 సంవత్సరాల్లో సగం, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో సగం, 2 డబ్బులు తీసుకుంటే కనుక 10,000 కోట్లు ఈజీగా తీయచ్చు. 2,25,000 కోట్లు అని ఎట్లా చెప్తున్నానంటే, చివరి సంవత్సరం బడ్జెట్ 1,91,000 కోట్లు. ఎన్నికల కంటే ముందర బడ్జెట్ 1,91,000 కోట్లు. ఆ 1,91,000 కోట్లలో నుంచి 20,000 కోట్లు పసుపు కుంకుమ కోసం తీసుకున్నారు. అంటే 1,90,000 కోట్ల నుంచి 20 లక్షలు తీయగలిగినప్పుడు 2,25,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఈజీగా తీయచ్చు. ఎందుకు తీయలేదు? నువ్వు 10,000 కోట్లు తీసి ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే పని చేస్తావా? లేకుంటే రైతులకు భూమి ఇచ్చి ఆ ముసుగులో నీ వాళ్ళ చేత భూములు కొనిచ్చి వాళ్ళు లాభపడే పని చేస్తావా? ఇక్కడ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్స్. ఈ సమాచారం మొత్తం ఇలా దోపిడీ జరిగిందని పవన్ కళ్యాణ్కి 18 ఏప్రిల్ 2023 పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఈమెయిల్ పంపించడం జరిగింది. ఈమెయిల్ చేరిందా, చూసినారా లేదా అంటే, బోలిశెట్టి సత్య అని వాళ్ళ జనరల్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఇది మేము దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి పరిగణలోకి తీసుకోవట్లేదని. నువ్వు అట్లా అంటావు? నువ్వేమో నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే నరేంద్ర మోడీకి లెటర్ రాస్తాడు, ట్విట్టర్లో పెడతాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఇళ్ల పట్టాల కొనుగోలులో అవినీతి జరిగిందని, 30,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నావు. 30,000 కోట్ల అవినీతి జరిగితే నరేంద్ర మోడీకి లెటర్ రాసే నువ్వు 5 లక్షల కోట్ల దోపిడీ జరిగితే నువ్వు ఎందుకు మాట్లాడలే? ఈ వీడియో ద్వారా అడుగుతున్నా. 5 లక్షల కోట్ల దోపిడీ చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నువ్వు ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నావు? తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు? ఇక్కడ ఇందులో వారికి కూడా ఏమైనా భూమి ఉందంటారా? అదే చెప్తున్నా కదా, ఉందా లేదా అనేది మనం పరిస్థితులను బట్టి కొన్ని అర్థం చేసుకోవాలి. ఎన్నికల కంటే ముందర పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే కర్నూలు వెళ్ళినాడు. కర్నూలే నా మనసుకు రాజధాని అన్నాడు. అక్కడున్న పబ్లిక్ అందరూ చప్పట్లు కొట్టినారు, విజిల్స్ చేసినారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాడు. విశాఖపట్నం ఇంత పెద్ద నగరం, ఇది రాజధాని అయితే బాగుండేది, అనవసరంగా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారన్నారు.
అక్కడ ప్రజలందరూ చప్పట్లు కొట్టారు. అమరావతి వచ్చి ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక పుస్తక ఆవిష్కరణ చేస్తే ఏమన్నారంటే అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజుల ప్రకటన చేయగానే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఒక 6 అడుగుల బుల్లెట్ కదా, 6 అడుగుల బొకే తీసుకొని ట్రాలీలా తోసుకుంటూ పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకొని లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు నేను కర్నూలు వెళ్ళినప్పుడు కర్నూలే నా మనసుకు రాజధాని అంటే అక్కడ ప్రజలందరూ నన్ను స్వాగతించారు, విశాఖపట్నం రాజధాని అని అక్కడ చెప్తే అక్కడ ప్రజలందరూ నన్ను స్వాగతించారు, అమరావతి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇక్కడ మీరు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు ఇతర కులాల వాళ్ళకి. మీ చేస్తున్న ఈ కార్యక్రమం నా ఆలోచనలకు చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే కర్నూలు రాజధాని అంటే అక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టి, మళ్ళీ విశాఖపట్నం రాజధాని అంటే అక్కడ 3 కట్టి, అమరావతిలో 3 కట్టడం సాధ్యం కాదు. కాబట్టి నా ఆలోచన మీరు 3 విభజించి తీసుకున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్తున్నానని ఒక పెద్ద బొకే తీసుకుని వెళ్ళి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ అమరావతి ప్రకటన రాగానే అమరావతి బరిగెడతాడు, కంచెలు దూకుతాడు, తల ఎగరేస్తాడు, జుట్టు ఎగరేస్తాడు, చేతులు విసురుతాడు, పోలీసుల మీద చిందులేస్తాడు. ఒక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఒక వ్యక్తి మొత్తం ఆస్తి ఒకే రోజు కోల్పోతే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ వ్యవహారం శైలి సేమ్ అట్లనే ఉంది. అట్లా ఎందుకు ఉంది? అంత ముందే మాట్లాడినావు, దానికి అనుగుణంగానే ఉంది కదా ఇది. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద చిందులు ఎందుకు వేస్తున్నావు? అయిపోయింది. మరుసటి రోజు ఢిల్లీ పరిగెత్తి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అమరావతి వచ్చింది. మళ్ళీ అమరావతి వస్తే అప్పుడు ఒక ఊహాగానం ఉంది, వైసీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామి అవుతుంది, విజయసాయి రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవులు అని. ఆ ప్రశ్న ఒక విలేకరి పవన్ కళ్యాణ్ అడగటం జరిగింది. వైసీపీ కూడా ఎన్డీఏలో చేరబోతున్నట్టుంది, వీళ్ళు 5 మంత్రి పదవులు ఇస్తా అంటున్నారు, వైసీపీ కనుక ఎన్డీఏలో చేరితే మీరు ఎన్డీఏలో ఉంటారా బయటకు వచ్చేస్తారా అంటే, నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము. అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది. ఆ చిందులేయటము, ఢిల్లీ పరిగెత్తి పొత్తు పెట్టుకోవటము ఎందుకు చేసినావయ్యా అంటే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం పెట్టిన. అది బీజేపీతో పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలనో, పోలవరం నిధులు కావాలనో, కడపకు ఉక్కు కర్మాగారం కావాలనో, రైల్వే జోన్ కావాలనో, వెనుకబడిన జిల్లాలకు నిధులు కావాలనో, ఓడరేవులు కావాలనో కాదు. 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం అంటే చంద్రబాబు నాయుడు కోసం పొత్తు పెట్టుకున్నాడు. ఏమున్నది నీకు అనేది వస్తే సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తరలిస్తుంటే ఫ్లైట్ బుక్ చేసుకొని బేగంపేట నుంచి గన్నవరంకి వెళ్దామని చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడానికి వీల్లేదు అని డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు, తెలంగాణ డీజీపీ గారిని కోరితే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా ఆపేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో నాదెళ్ల మనోహర్ ఏం చెప్తారు కదా అంటే, చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే దాని టేక్ ఆఫ్ కూడా కానివ్వకుండా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి అని నాదెళ్ల మనోహర్ చెప్తాడు. రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ బయలుదేరుతాడు. బార్డర్లో పోలీసులు ఆపేస్తారు. ఎందుకు వస్తుండని చెప్పినాడు నాదెళ్ల మనోహరు? చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలపడానికి వస్తున్నాడు. అంటే వచ్చి జన సైనికులకు ఒక సైగ చేసి అరే బస్సులు తగలెట్టండ్రా, రైళ్లు తగలెట్టండ్రా అని ఏం చేస్తాడో అని పోలీసులు వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళ డ్యూటీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన వచ్చి ఏం చేస్తాడో ఇక్కడ జన సైనికులు రెచ్చగొడతాడేమో అని ఆయన ఆపినారు. నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ దృష్ట్యా ఆపినారు పోలీసులు. ఈయన వచ్చి రోడ్డు మీద పడుకుంటాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఒక ఇద్దరు తోడు దొంగల్లో ఒక దొంగను అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో దొంగ గిల్ల కొట్టుకుంటాడు. అట్లనే ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్కి అమరావతిలో గణనీయమైన వాటా ఉంది. ఎందుకు చెప్తున్న ఆధారాలు ఏంటి? 3 రాజధానుల ప్రకటన రాగానే వెళ్ళి చిందులేయటం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటనకి రద్దు చేయడం కోసమే అని చెప్పడం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయగానే వచ్చి రోడ్డు మీద పడుకోవటం, ఈ సమాచారం మొత్తం పార్టీ ఆఫీస్కి ఈమెయిల్ పెడితే దీని మీద నరేంద్ర మోడీకి లేఖ రాయటమో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమో చేయకుండా దీని మీద మౌనంగా ఉండటం. ఈ 4 అంశాలు చూస్తే పవన్ కళ్యాణ్కి దీంట్లో వాటా ఉన్నదని నాకు
నిరూపణ అయింది. సరే మీ ఊహాజనితమైనటువంటి అంశాలు ఊహాజనితం కాదు, ఇవన్నీ పవన్ వాస్తవాలు. పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇవన్నీ ఊహాజనిత అంశాలు కాదు. వారి పవన్ కళ్యాణ్ చిందులేయటం వాస్తవం. పవన్ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అన్నది 3 రాజ్యాల ప్రకటన రద్దు చేయడం కోసం అన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నది వాస్తవం. పవన్ కళ్యాణ్కి పార్టీకి లేఖ రాసిస్తే దాని మీద మౌనంగా ఉన్నది కూడా వాస్తవం. ఇవేవి ఊహాజనితం కాదు. పవన్ కళ్యాణ్ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వారి మిత్రులకు కానీ లేకపోతే వారి బినామీ అని చెప్పుకొచ్చేటట్టు కొందరు వ్యక్తులకు కానీ వాళ్ళ పేరు మీద ఏమైనా అమరావతిలో భూములు ఉన్నాయి? బినామీ అంటే ఏంది? బినామీ అంటే ఏంది? బినామీ అంటే ఏంటి? వారికి సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద భూమి, వాళ్ళ ఆస్తి ఇంకోళ్ళ పేరు మీద ఉంటుంది. ఎవరో ఆస్తి ఎవరో పేరు మీద ఉంటుంది. ఎట్లా చెప్తారు మీరు? అది బినామీ ఎట్లా 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 ప్రూవ్ చేస్తారు? అది ప్రూవ్ చేయడం కష్టం. అది ప్రభుత్వం అనుకుంటే వీలు పడదంటారా? ఎట్లా వీలు పడుతుంది? తోట నరసింహ పేరు మీద పవన్ కళ్యాణ్ భూమి కొన్నాడబ్బా. తోట నరసింహ నాదే అని చెప్తాడు. పవన్ కళ్యాణ్ అని చెప్పడు. సాధారణ వ్యక్తులకు వీలు పడదు, మీలాంటి విజ్ఞులకు కూడా విశ్లేషకులకు కూడా ప్రభుత్వ మెకానిజం కూడా వీలు పడదంటారా? కష్టం అది, చాలా కష్టం. ఇప్పుడు అమరావతి భూములు కొన్న వాళ్ళలో చాలా మంది వైట్ కార్డ్ హోల్డర్స్. అమరావతి భూములు కొన్న వాళ్ళలో వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వమంటే ఎందుకు పారిపోయినారు వాళ్ళు? అమరావతి ఉద్యమం చేసేవాళ్ళు మీ ఆధార్ కార్డులు ఇవ్వమంటే ఆధార్ కార్డులు ఇవ్వకుండా ఎందుకు పారిపోయినారు? మీ వైట్ కార్డు ఉంటున్నారు, వైట్ కార్డు హోల్డర్స్ ఎట్లా కొన్నారు? అన్ని లక్షలు పెట్టి భూమి. మరి కాదు సార్ రాజశేఖర్ గారు, ఇప్పుడు మీరు ఇది ఇంత పెద్ద స్కామ్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఇదే స్కామ్. ఇది ప్రభుత్వానికి వస్తుంది కదా. సరే ఓకే, ఇప్పుడు ఒక 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి రావాల్సినది రాకోకుండా 29,000 పైచీలకు ఎవరైతే రైతులు ఉన్నారో అందులో కూడా మళ్ళీ ఒక 7,000 పైచీలకు 22,000 పైచీలకు వచ్చేసేసి 2 ఎకరాల లోపు 2 ఎకరాలు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఒక 7,000 29,800 అంటే 500-600 మంది. 500-600 మంది దగ్గర సగం భూమి ఉంది. 20,000 మంది దగ్గర సగం భూమి ఉంది. సరే ఓకే, మీరు ఇప్పుడు 500-600 మంది దగ్గర ఉన్నారు కదా, అది చాలా చిన్న సంఖ్య. మరి ప్రభుత్వం ఎందుకు వారిని గుర్తించి వారి మీద చర్యలు ఈ 5 సంవత్సరాలు పూనుకోలేకపోయింది? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన వాదనని కానీ ఇక్కడ జరిగినటువంటిది కానీ ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ మొత్తం రైతాంగానికి ఎందుకు ఇంత విపులంగా వివరించే ప్రయత్నం ప్రభుత్వం మెకానిజం, ప్రభుత్వంలో భాగస్వామ్యులైనటువంటి శాసన లేదా పార్లమెంట్ సభ్యులు లేకపోతే కార్యనిర్వహణ శాఖకు సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్ కానీ ఎవరు చెప్పలేకపోయారంటే? ఇప్పుడు ప్రభుత్వము రైతులు కోర్టులో కేసు వేసినారు. 3 రాజధానుల ప్రకటన రాగానే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయమని రైతు కోర్టులో కేసు వేసినారు. కోర్టులో వాదోపమానాలు ఏం జరిగినాయంటే, ప్రభుత్వం ఏమో మాకు 3 రాజధానులు తీసుకునే హక్కు, మా నిర్ణయాధికారం మాకుంది, మా దగ్గర మ్యాండేట్ ఉంది, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రభుత్వము. ఒక్కసారి రాజధాని నిర్ధారించబడింది, మేము అక్కడే రాజధాని కడతానని మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి మేము భూములు ఇచ్చాను రైతులు. ఇదే వాదన జరిగినాయి. ఈ వాదన జరగలేదు. ఈ వాదన కోర్టులో జరగలేదు. ఈ వాదన జరిగినట్టయితే హైకోర్టులోనే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చేది. ఈ వాదన ఏంటి? 3 రాజధానులు ఉండాలా, 1 రాజధాని ఉండాలా కాదు. సిఆర్డిఏ చట్టం దోపిడీ చట్టం, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఒక దోపిడీ యాక్ట్. ప్రపంచంలో ఏ ఆర్థిక మేధావి తీసుకురాని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారే, అది ప్రపంచంలో అతిపెద్ద దోపిడీ వ్యూహం, పథకం. అది ఇది ప్రజలకు వివరించడంలో ఎక్కడ విఫలమైందంటారు ప్రభుత్వం? ఇది తీసుకొచ్చి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలలు ఏంటి సార్? మీరు గత 3-4 సంవత్సరాల కిందటి నుంచి ఈ వాదన వినిపించు ప్రభుత్వం దృష్టికి అంటే మనం యూట్యూబ్లో మాట్లాడినాం. ప్రభుత్వానికి నివేదిక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైతుంది? ఇప్పుడు మీలాగా విశ్లేషించే వ్యక్తుల చీఫ్ సెక్రటరీ గారికి లిఖితపూర్వకంగా ఇవ్వడం నాకు తెలిసి 6-7 నెలలు అయింది. 6-7 నెలలు అయితే ఇవి సుప్రీంకోర్టులో వాదనలో పొందుపరుస్తామని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి, ఆ కేసు హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి సుప్రీంకోర్టుకి పోయింది కాబట్టి సుప్రీంకోర్టులో చెప్పబోయే వాదనల్లో ఇది చెప్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము 3 రాజధానులు అన్నా 1 రాజధాని అన్నా ప్రభుత్వం మాట చెల్లదు, విపక్షాల మాట చెల్లదు. సుప్రీంకోర్టు ఏం చెప్తే అదే శిరోధార్యం. కాబట్టి ఎక్కడ చెప్పాలి? ఇది కోర్టులో చెప్పాలి. కోర్టులో చెప్పాలి కాబట్టి ఈ వాదన కోర్టులో చెప్తారని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ వాదన చెప్తేనే, చింతా రాజశేఖర్ చెప్పిన వాదన చెబితేనే సుప్రీంకోర్టులో అయినా సరే ప్రభుత్వం గెలుస్తుంది, లేకపోతే ఓడిపోతుంది. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉందండి? ఫిబ్రవరిలో ఉంది. ఫిబ్రవరిలో నాకు తెలిసి జూలైకి ఇప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. ఎందుకంటే ఈ నెలాఖరికి ఉంది, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పోస్ట్పోన్ అవుతుంది. ఎప్పుడు పోస్ట్పోన్ అయినా సరే ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ వాదన చెప్పితేనే అమరావతి సిఆర్డీ చట్టం రద్దు అవుతుంది, లేకపోతే సిఆర్డీ చట్టం రద్దు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హక్కుల కోసం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం మీరు సరే ప్రభుత్వం పక్కన పెడితే మీరే ఈ వాదనతో
కేసు ఎందుకు ఫైట్ చేయలేదంటే నాకు నేను అడ్వకేట్ని పెట్టుకోవాలా, ఢిల్లీ తిరగాల, నాకేమంత అవసరం? నేను ఈ సమాచారం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా, ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. రోజుకు 4 యూట్యూబ్ ఛానల్ అని ఏ అవసరం ఉందని చెప్పేసి తిరుగుతా ఉన్నా. ప్రజలకు దృష్టికి తీసుకొస్తున్నా. ఈ అమరావతి రాజధాని అనేది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది, అది పెద్ద స్కాము. అటువంటి తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు వస్తే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఎందుకు పొర్లాడినాడు? 3 రాజుల ప్రకటన కానీ పవన్ కళ్యాణ్ అమరావతి వెళ్ళి ఎందుకు చిందులేసినాడు? బీజేపీతో పొత్తు పెట్టుకునేది 3 రాజ్యాల ప్రకటన కోసం, రద్దు చేయడం కోసం అని ఎందుకు అన్నాడు? ఈ అంశం మొత్తం ఆయన పార్టీకి సమాచారం అందిస్తే దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా అన్నారు. ఒక చీఫ్ సెక్రటరీ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చారా? ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు గారికి సమాచారం ఇవ్వడం, ఎవరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఇంకా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇంకా లేదు. అప్రోచ్ అయినప్పుడు మరి వారి దగ్గర నుంచి మీకు స్పందన ఎలా ఉంది? సజ్జల గారి దగ్గర నుంచి సుప్రీంకోర్టులో ఉంది కదా, డెఫినెట్గా ఇవన్నీ పొందుపరుస్తామని చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు అంటా ఉన్నారు ఒక 500 మంది. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంకొక చిన్న విషయం. చాలామంది ఏమంటున్నారంటే ఒకసారి ఒప్పందం అయిపోయిన తర్వాత అది రద్దు చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఇది పచ్చి బూతు, ఇది ఒక దోపిడీ. ఒక దొంగ ఒక బ్యాంకు కన్నం వేస్తుంటే కన్నం వేస్తుండగానే పట్టుకోవాలి, కన్నం వేసి దోచుకున్నాక పట్టుకోకూడదు అన్నట్టు ఉంది. ఇది 2G స్పెక్ట్రమ్ కేసు ఒకటి ఉంది. దాంట్లో ఏం చేస్తారంటే టెలికాం ఆపరేటర్లు అందరూ టెలికాం టెండర్లన్నీ తక్కువకు పాడేసుకొని సిండికేట్ అయిపోయి కూడబలుకొని తక్కువకు పాడుకొని ప్రభుత్వ ఖజానాకి ఆదాయం రాకుండా వాళ్ళది కూడబలుకొని నువ్వు ఇంత అని పనిచేసుకున్నారు. దానిని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి దృష్టికి తీసుకొస్తే ఒప్పందం అయిపోయిన దాన్ని ఒప్పందాలన్నీ రద్దు చేసి మళ్ళీ టెండర్కి పిలిస్తే దానికి 5 రెట్లు 6 రెట్లు ఎక్కువ ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చింది. ఇది కూడా ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయము. ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయము. దీనిని 29,881 మంది రైతుల ముసుగులో చేరిన దోపిడీదారులకి, పందికొక్కులకి పంచిపెట్టామనేది అమానుషం. కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర ఇది కూడా ఖచ్చితంగా గెలుస్తుంది. సార్, రాజధాని ఫైల్స్ అని ఏదైతే మూవీ తీశారో వారు ఒక టికెట్ ఆశించో లేకపోతే ఇంకేతర కారణాలు అని చెప్పేసి అని బయట నుంచి కొందరు వ్యక్తుల వాదన. వారైతే స్వయంగా చెప్పుకురావడం జరిగింది. అంటే ఆ మూవీకి ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు, లేదు నేను రైతుల కన్సర్న్ మీద చేశానని చెప్పేసి. మరి మీరు ఎందుకోసం అని చెప్పేసి అని రాజధాని ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అని ఇప్పుడు ఈ వాదనని మీరు 6 నెలల కిందట మాత్రమే ప్రభుత్వం దృష్టికి అని చెప్పేసినారు. వివిధ ఛానళ్ళ దగ్గర వెబ్ మీడియా త్రూ మీరు గత 3 సంవత్సరాల పైచీలకు నుంచి దీనిపైన ఇటువంటి వాదనని నాకు తెలిసి ఒక 100 సార్లు మీరు ఒక 100 ఛానల్లో చెప్పుకోవచ్చు. 100 ఛానల్ కదా, 20 ఛానల్స్ చెప్పుకోవడం జరిగింది. మీ వేదికల ద్వారా మీకు సంబంధించిన ఇంకా 20-30 ప్రముఖ ఛానల్ ఉండొచ్చు, కానీ దాదాపు ఒక 100 మంది దగ్గర అయితే ముఖ్యమైనటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలలో ఉంటుంది. మీరేం ఆశిస్తున్నారంటే ఇది ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి, డిపార్ట్మెంట్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరిదైనా సరే నల్లధనం ఉందని సమాచారం ఇస్తే ఆ డిపార్ట్మెంట్ ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి వారికి కొంచెం పారితోషికం ఇస్తారు. మీకు పారితోషికం ఆశిస్తారా? డెఫినెట్గా ఆశిస్తారు. ఇప్పుడు ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు మిగిలిచ్చినందుకు మీరెంత పారితోషికం ఆశిస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం 3 రాజ్యాల ప్రకటన. ఆ ప్రకటన వైసీపీ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ చాలా ప్రతిష్టాత్మకమైన ఇది. అది హైకోర్టులో ఓడిపోతే ప్రభుత్వానికి ఎంత ఘోర తలవంపులు, అది సుప్రీంకోర్టులో కూడా ఓడిపోతే ఎంత ఘోరమైన తలవంపులు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు దీని మీద? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు లాయర్లకి, అడ్వకేట్లకి, వాళ్ళకి వీళ్ళకి? కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ఈ వాదన చెప్పకపోతే ఓడిపోతారని తెలిసినప్పుడు ఈ వాదన చెప్పిన అతనికి పారితోషికం ఇస్తే తప్పేముంది? ఎంత ఆశిస్తున్నారు? అది ప్రభుత్వ నిర్ణయం. 1% మీ మనసులో ఎంత ఉంది? 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి మిగులుతా ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి భంగపాటు జరిగింది, జరగకుండా కాపాడుతా అని చెప్పేసి అంటున్నారు. ఇటు వైసీపీ పార్టీ ప్రతిష్టకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కానీ ఇవి రెండు ఇది చేకూరుస్తుంది. కాబట్టి దీనికి 100 కోట్ల విలువ కట్టినా తక్కువనే. ఈ దీనికి 100 కోట్ల ఫీజు ఇచ్చినా కానీ అడ్వకేట్లు 100 కోట్ల ఫీజు తీసుకున్న అడ్వకేట్లు ఈ రోజు వరకు చేయలేకపోయినా విలువ అంత ఉంటుంది. 100 కోట్లైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్నా ఇప్పుడు 100 కోట్ల ప్రభుత్వం ఒక 100 కోట్లు ఇచ్చిందే అనుకుందాం. ఎమ్మెల్యే ఎంపీ సీట్ తీసుకురావడం పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా. అందులో ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్ వస్తుంది కదా.
వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసుకి నేను సొల్యూషన్ చూపించినందుకు వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వకుండా టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మీరు ఆశిస్తున్నారా అడుగుతాను. నేను డెఫినెట్గా అవనిగడ్డ అసెంబ్లీకి అప్లై చేశానని చెప్పాను గతంలో. 100 కోట్లతో పాటు అడిషనల్గా టికెట్ ఎమ్మెల్యేగా అదే అవనిగడ్డ శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు, శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని చెప్పేసి దానికి దీనికి సంబంధం లేదు. శాసనసభ్యత్వానికి యాదృచ్ఛికంగా నేను అక్కడ ఉన్నప్పుడు ఇంకో అభ్యర్థి అప్లికేషన్ ఇస్తుంటే ఇలా కూడా అప్లికేషన్ ఇవ్వచ్చా అనేది నాకు తెలిసి నేను అప్లికేషన్ ఇచ్చాను. దీనికి దానికి సంబంధం లేదు. కానీ అప్లికేషన్ పెట్టుకున్నారు అయితే అప్లికేషన్ అయితే పెట్టాను నేను. ఇప్పుడు అనలిస్ట్తో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ అది బీఫామ్ మీద పోటీ చేయడానికి అప్లై చేసినటువంటి అభ్యర్థి కూడా అయితే వాళ్ళు మీకు పోటీ చేయాలంటే అప్పుడు పార్టీలో చేరాలి. పార్టీలో చేరితే అప్పుడు పోటీ చేయాలని వాళ్ళు చూపిస్తే చాలామంది ఉన్నారు. నాకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను కన్సల్ట్ చేస్తానని నాకు ఊహలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ నేను అక్కడ ఆఫీస్లో సజ్జల గారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అప్లికేషన్ ఇస్తుంటే అది చూసి ఇలా అప్లికేషన్ ఇవ్వచ్చేమో అని తెలిసి నేను అప్లై చేయడం జరిగింది. అంతకుమించి చివరికి సార్ ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించిన లబ్ధి అక్కడ ఒక 500 పీపుల్కి మాత్రమే ఎక్కువ ఉంది, భూమి ఇచ్చినటువంటి అందరికి కూడా కాదు అని చెప్పేసి అన్నారు మీరు. ఒక 500 పైచలకు వ్యక్తులకు మాత్రం లేదు. ఆ భూములు కొన్న వాళ్ళ దగ్గర కూడా అంటే మిగతా నా 20,500 మంది వాళ్ళు దాదాపు ఒక 70% మంది భూములు అమ్మేసుకున్నారు. దాంట్లో చిన్న చితక సన్నకారు రైతులు అందరూ అమ్మేసుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా గణనీయమైన సంఖ్యలో భూమి. సో ఒక సామాజిక వర్గం దగ్గర అది ఎంత వరకు ఉండొచ్చు సంఖ్య? అది 1,500 మంది 2,000 మంది అనుకుందాం. 2,000 మంది ఒక 2,000 కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి అంటారు మీరు అమరావతి రాజధాని ముందుకు సాగుతాయి. మరి అమరావతి ఒకవేళ కొనసాగపోతే వైఎస్ఆర్సీపీకి నష్టం 2 జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలలో పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ కోల్పోవాల్సి వస్తుంది. 2 జిల్లాలలో తెలుగుదేశం పార్టీ గణనీయంగా సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదంటాను. మీరు చూసే ఒక 1,500 మంది మ్యాక్స్ ఒక 2,000 మంది మాత్రమే దానివల్ల లబ్ధి అంటాను. మరి ఉభయ ఆ 2 జిల్లాలు ఏదైతే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎందుకని చెప్పేసి అంత ఆలోచిస్తూ ఉన్నారు, అటువైపు మొగ్గు చూపుతున్నారు? ఇక్కడ ప్రజలకి ఈ సమాచారం వెళ్ళలేదు, ఈ రోజు వరకు కూడా వెళ్ళలేదు. ఇంత విపులంగా మనం కేవలం చూస్తే మహా అయితే ఒక ఛానల్లో మీరు ముందు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు అంటే నేను చాలామంది దగ్గర నుంచి విన్నాను, నేను విజ్ఞుల దగ్గర నుంచి విశ్లేషకుల దగ్గర నుంచి వినడం జరిగింది. ఏమైనా అమరావతి రాజధాని భూముల రేట్లు గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు, వారు తెలుగుదేశం జనసేన కూటమి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. తద్వారా వైఎస్ఆర్సీపీకి చాలా వరకు రాజకీయంగా నష్టం వాడుతుందని చెప్పి దీంతో ఏకీభవిస్తున్నారు. దాంతో వాళ్ళ వాదన వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి వాళ్ళ వాదన కరెక్టే. కానీ ఈ సమాచారం పెట్టిన తర్వాత ప్రతి ఒక్క గ్రామ కూడలి, ప్రతి ఒక్క కూడలిలో, ప్రతి ఒక్క గ్రామంలో అమరావతి అనేది లక్షల కోట్ల దోపిడీ, ప్రభుత్వానికి ప్రజలకి చెందాల్సిన సొమ్ము కొంతమంది మాత్రమే దోచుకుంటున్నారనే సమాచారం ప్రతి ఒక్క పాంప్లెట్ల రూపంలో కానివ్వండి, ఫ్లెక్సీల రూపంలో కానివ్వండి ప్రచారం చేయగలిగితే, వార్తాపత్రికల్లో ప్రచారం చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళకి వాస్తవం తెలుస్తుంది. ఓహో, రైతుల మీద మేము సానుభూతి చూపించాము, రైతులు దోపిడీదారులా, వీళ్ళు రైతులు కాదా, రైతుల ముసుగులో ఉన్న దోపిడీదారులా, ఇంత దోపిడీ జరుగుతుందా అనేది ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత అది చెప్పడం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో 2 జిల్లాలను కలిపి కృష్ణా జిల్లాలో అలాగే గుంటూరు జిల్లాలో 33 సీట్లు ఉన్నాయి. 33 సీట్లు ఉన్నాయి. దాదాపు 30 సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. లేదు, ఈ సమాచారం తెలిస్తే నాకు తెలిసి 3 సీట్లు కూడా తెలుగుదేశం రావు. సరే, ఈ 1 మంత్లో ఈ సమాచారాన్ని ఉభయ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలకు చేరవేయడంలో విఫలం అవుతే వైఎస్ఆర్సీపీ దెబ్బతినొచ్చు, అక్కడ నష్టపోవచ్చు. దాదాపు 30 స్థానాల్లో 30 స్థానాలు ఏమి నష్టపోదు, సగం రావచ్చు, 50-50. ఇప్పుడు గుడివాడలో ఏం చేసినా కానీ అక్కడ కొడాలి నాని కానీ కోట్ల అటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. అలాంటివి కృష్ణా గుంటూరు జిల్లాలో మీరు ఉన్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ సమాచారం లేకపోయినా సరే వైసీపీ నాకు తెలిసి 33లో 12 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం. ఒకసారి ఏమైనా చెప్పగలరా? వాటిని పేర్లు అవసరం లేదు, ఇప్పుడే ఒకవేళ ఈ సమాచారం చేరవేస్తే ఆ ప్రజలకి చెప్తున్నా కదా, 25 సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదు. 25, 33లో ఇది ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ దీని మీద చొరవ చూపించి తగు చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకి ఇది నాకు చెందాల్సిన డబ్బు ఒకడు దోచుకుంటున్నాడు అని తెలిస్తే తప్ప, ఇప్పుడు రైతుల మీద సానుభూతి ఉంది, అయ్యో పాపం భూమి. మీ వాదన నమ్ముతారా? సరే, మొత్తం ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే
గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలైన ఈ వాదన నమ్మే మీరు అవకాశం నమ్ముతున్నారా? అది దోపిడీ అవునా కాదని మీరు నమ్ముతున్నారా లేదా? నేనైతే మీరు చెప్పిన విధానంతో నమ్ముతాను నన్ను. మరి అదే ఇప్పుడు ఇది చట్టం, ఇది నేను చెప్పిన 25%, 25%, 50% ఇది ల్యాండ్ పూలింగ్ యాక్ట్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. దీని విలువ 5 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు, నేనేమి చెప్పట్లేదు. నేను ఓన్లీ విశ్లేషణ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్, ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్, అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను. నా సొంతదేమీ లేదు. ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ప్రజలకు అర్థమయ్యేలా ఇది దోపిడీ ఇలా జరిగింది అని చెప్తున్నాను అంతే. సరే, ఇంత పెద్ద మెకానిజం ఉంది, మరి ప్రభుత్వం ఈ 1 monthలో చేరవేస్తుందే ఉభయ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ? అది ప్రభుత్వం ఇష్టము, అలాగే వైసీపీ పార్టీ బాధ్యత. అది వాళ్ళు తీసుకునే నిర్ణయం, దాన్ని బట్టి మనం అంతకంటే మించి ఏమి చేయలేము. మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి కదా ఇప్పుడు పార్టీ చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు దీనికంటే మాకు మా అమ్మ ఒడి పథకం కానీ సంక్షేమ పథకాలు కానీ మాకు ఓట్లు తెచ్చి పెడితే అనే నమ్మకంలో వాళ్ళు ఉంటే, ఇది అవసరం లేదనే నమ్మకం అది వాళ్ళ ఇష్టం. అది దీనివలన మీకు యాడెడ్ అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు. ఈ సమాచారం ప్రజలందరికీ, నాట్ ఓన్లీ మీరు చెప్పిన కృష్ణా గుంటూరు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామ కూడలిలో ప్రతి ఒక్క వ్యక్తికి చేర్చగలిగితే దీనివల్ల నాకు తెలిసి వైసీపీకి కనీసం 3 నుంచి 4% ఓటు బ్యాంక్ పెరుగుతుంది, కానీ పైసా కూడా నష్టం లేదు. మరి ఎందుకని అటువంటి చర్యకు కొనుక్కోట్టేదంటే? అది మన సమాచారం ఇవ్వడం వరకే మన బాధ్యత. నిర్ణయాలు పెద్దవాళ్ళు తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇదే సమాచారం ఒక చోట చేరవేసినప్పుడు తీసుకోకపోతే వారిని దూషించడం పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు సమాచారం ఇవ్వడం వరకే నా బాధ్యత అని చెప్పేసి మరో చోట మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటి 3 రాజధానుల ప్రకటన వల్ల దాదాపు అమరావతి ఈ దోపిడీ అయిపోతుందంట. అక్కడ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆ భూములు ఆ స్థాయిలో భూముల రేట్లు పెరగవు కదా. సో ఈ దోపిడీ అరికట్టడానికి మేము 3 రాజధానుల ప్రకటన తీసుకురావచ్చు. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియోలో. 3 రాజధానుల ప్రకటన నిర్ణయించే అధికారం మాకుంది అని మీరు చెప్తే ప్రజలు దాన్ని అంత ఇదిగా స్వీకరించారు. రాజకీయంగా కానీ ప్రభుత్వ పాలనాపరంగా కానీ మీరు ఇది దోపిడీ అని చెప్తేనే మీకు లాభం. దోపిడీని అరికడుతున్నారు అని, ప్రభుత్వ ఖజానా దోపిడీని అరికడుతున్నారంటేనే మీకు ఎక్కువ ప్రజాదరణ లభించే అవకాశం ఉంది. అమరావతిలో దోపిడీ జరిగింది, ఆ దోపిడీని మేము అరికడుతున్నాము అని చెప్పుకుంటేనే మీకు రాజకీయంగా పార్టీకి లాభం. లేదు 3 రాజధానులు నిర్ణయం తీసుకునే అధికారం మాకుంది, ఆ అధికారం ప్రకారం మేము నిర్ణయం తీసుకున్నామంటే మీరు మీ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు, రైతులని అణిచివేస్తున్నారు అనే సింపతి రైతుల మీద ఉంటుంది. ఆ ధోరణితో ఈ రోజు వరకు వెళ్ళడం జరిగింది. అందువల్లనే రాజకీయంగా కొంత నష్టపోతుంది వైఎస్ఆర్సీపీ. అందుకనే ఎందుకంటే వారు భావించింది ఏంటంటే 3 రాజధానుల ప్రకటన చేయడం వల్ల అటు ఉత్తరాంధ్ర వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం, అలాగే జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలు ప్రకటించడంతో రాయలసీమలో 2019 ఎన్నికలు ఏ విధమైనటువంటి ఫలితాలు చూసాం, 14లో చూసాం. ఈ ప్రకటన తర్వాత మళ్ళీ కూడా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి, ఇంక్లూడింగ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలతో అని చెప్పేసి ఒక భావన ఉన్నది. కానీ అది అమలుపరచలేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావని చెప్పేసి, దానికంటే కూడా ఈ దోపిడీని అరికడుతున్నామంటే ఎక్కువ పొలిటికల్ మైలేజ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళలేరు. ఎందుకు ఇంకా నెల 45 రోజుల సమయం ఉంది. మీరు ఒక వార్తాపత్రికలో 3 ప్రధాన వార్తాపత్రికలలో ఒక పేజీ కొన్ని సమాచారం ముద్రించి పంపిస్తే ఒక్క రోజులో వెళ్ళిపోతుంది. ఒక ఆదివారం, వచ్చే ఆదివారం, ఆ పై ఆదివారం మీరు ప్రకటించి మొత్తం అమరావతిలో జరిగింది ఇది అని మీరు ఇస్తే దాదాపు ప్రతి గ్రామానికి వెళ్ళిపోతుంది. మీరు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయొచ్చు, గ్రామంలో సచివాలయం దగ్గర ఫ్లెక్సీ ఏర్పాటు చేయొచ్చు, గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొచ్చు, చాలా చేయొచ్చు. మెకానిజం చాలా ఉంది. గ్రామానికి తీసుకెళ్ళడం పెద్ద విషయం ఏమి కాదు. ఎలా అంటారు? ఇప్పుడు సిద్ధానికి సంబంధించిన బ్యానర్లు ఉన్నాయి కదా, అలా అంటారా? అలా లేదు, కరపత్రాలు ముద్రించి వాలంటీర్కి ఇవ్వండి, ఇంటింటికి పంపిణీ చేయమని. చదువుతారు, చదవడం వదిలేస్తారు. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు 3 రాజధానుల ప్రకటన ఏదైతే ఉందో దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఆ ప్రకటన చేసి, కానీ దాన్ని అమలుపరచలేదు. అది ఇప్పుడు ప్రభుత్వం చేతిలో లేదు. ఒక చిన్న అదే వివిధ రీజన్స్ సార్, టెక్నికల్ రీజన్స్, పొలిటికల్ గానా వేరే అంశం పక్కన పెడితే, ఇప్పుడు ఆ ప్రకటన చేయడం వల్ల అటు వైజాగ్లో కానీ ఇటు రాయలసీమలో కానీ 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి ఫలితం ఏదైతే ఉందో, అంటే స్థానాలు ఏవైతే ఉన్నాయో, సీట్లు ఏవైతే ఉన్నాయో, వాటికంటే మెరుగ్గా వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా?
అంటే ఆచరణ ఏ కారణం చేత కానీ ఆచరణ జరగలేదు కాబట్టి ఆ ఫలితాలు అయితే ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. చాలామంది ఏమంటున్నారంటే 3 రాజధానులు కడతానంటున్నాడు, ఒక రాజధాని కట్టలేనాడు 3 రాజధానులు కడుతున్నా అంటున్నాడు. కానీ 3 రాజధానులు కట్టకుండా అడ్డుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా వెళ్ళారా కోర్టుకి? వెళ్ళలేదు కదా. 3 రాజధానుల ప్రకటన చేసినారు, వద్దని అడ్డుకున్నది ఎవరు? రైతులు వెనకాల ఉన్న తెలుగుదేశం. 3 రాజధానులు వద్దన్నది అడ్డుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఇది ప్రజలకు చెప్పడంలో కొద్దిగా జగన్ నేను 1 కాదు 3 కడతానని అడ్డుకుంటున్నది మీ పార్టీలు అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు వారిని విభేదించే వ్యక్తులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి, కానీ వాటిని అక్కడ నిలబడక ముందుకు సాగితేనే నాయకుడు అవుతాడు. అక్కడ న్యాయపరమైన దాంట్లో ఎవరు ఏమి చేయడానికి లేదు కదా. సుప్రీంకోర్టులో తేలాల్సిన అంశం అది. సుప్రీంకోర్టులో కూడా చెప్తున్నాను కదా, చింతా రాజశేఖర్ చెప్తున్నాడు, హైకోర్టులో చెప్పిన వాదనలే సుప్రీంకోర్టులో చెప్పితే మళ్ళీ ఓటమి తప్పదు. ఎందుకంటే రైతులని మీ అహంకారం, మీ అథారిటీ ప్రదర్శించడం కోసం రైతులని అణిచివేస్తున్నారనే ఒక భావన జడ్జిలో కలుగుతుంది. ఒక ఒప్పందం చేసుకున్నారో దాన్ని అమలు చేయట్లేదనే భావన జ్యూరీకి కలుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం గత వాదనతో వెళితే గెలవదు, రాసి పెట్టుకోండి. ఈ వాదన చెప్తే తప్ప, అమరావతిలో 5 లక్షల కోట్ల దోపిడీ జరిగిందనే వాదన చెప్తే, 5 లక్షల 2 లక్షల లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనే వాదన చెప్తే తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు పదే 5 లక్షలు అని చెప్పేసి అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పండి, నేను చెప్పాలి. అదే చంద్రబాబు నాయుడు గారి ఒకసారి చెప్పినటువంటి దాన్ని మీరు పదే 5 లక్షల కోట్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగా 5 లక్షల కోట్లు అక్కడ సంపద ఉందంటారా? చంద్రబాబు నాయుడు అడగాల. ఇప్పుడు వారి మాట మీద ఉండదు కదా. అంటే ఇప్పుడు ఆయన సింగపూర్ చేస్తా అన్నాడు, గ్రాఫిక్స్ చూపించినాడు, 5 లక్షల కోట్ల అంచనా చెప్పిన ఆయన కాబట్టి ఆయన చెప్పిన ఆధారం, ఆయన కళల రాజధాని పవన్ కళ్యాణ్ కళల రాజధాని కాబట్టి నేను దానిని ప్రదర్శిస్తాను. ఇంకో విషయం, దీనిని సమర్థించే ప్రతి ఒక్కరు దీంట్లో ఈ దోపిడీలో వాటాదారుడే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, గిడుగు రుద్రరాజు, ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల, ప్లస్ సిపిఐ సిపిఎం. బీజేపీకి సిపిఐకి సిపిఎంకి పడదు, కాంగ్రెస్కి బీజేపీ పడదు. కానీ అమరావతి ధర్నాలు చేస్తే అందరూ ఒకే స్టేజ్ మీద వచ్చి చేస్తారు. ఆశ్చర్యం వస్తుంది. దాన్ని అంశాల వారీగా దోపిడీలో వాటా ఉన్నది కాబట్టి ఆ అంశాల వారీగా వస్తారు. ఆ బిస్కెట్లు దాంట్లో ఎంత బిస్కెట్ ఇస్తుంది అనేది మనం ఆలోచించాలి. అంతగా ఇక్కడ 5 లక్షల కోట్లు అంటే పెద్ద పెద్ద కాకలు తీరిన న్యాయ కోవిధులను లోపరుచుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధిష్టానాన్ని లోపరుచుకోవచ్చు, పార్టీల అధినాయకులను లోపరుచుకోవచ్చు, ఎవరైనా లోపరుచుకోవచ్చు 5 లక్షల కోట్లతో. చివరిగా చింతా రాజశేఖర్ గారు, అమరావతి రాజధాని ఫ్యాక్స్ ఏదైతే ఉందో దానికోసం బాగానే పెద్ద ఎత్తున ముడుపులు ముట్టే చింతా రాజశేఖర్ గారు ఆ మూవీ తీయడానికి అని చెప్పేసి ఉంది. ఎంత ముట్టాయండి? మూవీ ఏమి తీయట్లేదు, ఒక ప్రయత్నం అయితే జరిగింది మూవీ మేకింగ్కి. కానీ నాకున్న హోస్టెస్, నాకున్న నాలెడ్జ్, నాకు సినిమా గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు. యాక్టర్స్ ఎవరు కావాలి, ఆ యాక్టర్స్ ఎంత తీసుకుంటారు, ఇవన్నీ లెక్కేసుకుంటే ఇదంతా మనతో అయ్యే పని కాదు అని విరమించుకోవటం అయితే జరిగింది. ముడుపులు ముట్టలేదంటారా? ఇంకా ప్రాజెక్ట్ లేనప్పుడు ముడుపులు ఎట్లా ముడతాయి? మీకు ప్రాజెక్ట్ చేయమని చెప్పేసి వచ్చాయని చెప్పి. ప్రాజెక్ట్ చేయమని ఎవరు చెప్పలేదు. సినిమా తీయాలనే ఆలోచన నాది, తీద్దాం అనుకున్నాను. మొత్తం ఎక్సర్సైజ్ చూసిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి దాదాపు అది 2-3 కోట్ల దాకా పోయేటట్టు ఉంది. మనకు అంత సినిమా లేదు. 5 లక్షలు 10 లక్షలు అంటే మనం ఏమైనా ప్రయత్నం చేసేవాళ్ళము, కానీ అంతకు మించి లేదు. కాబట్టి ఎంత అవుతుంది బడ్జెట్? 3.5 కోట్ల దాకా అయింది. అది చూస్తే ఇది చాలా చిన్న బడ్జెట్, దీనికి డబుల్ అవుతుంది అన్నారు. ఇంకా దాన్ని ఇంకా అక్కడతో. ఇప్పుడు మరి రాజధాని ఫ్యాక్స్ అనేది ఏదైతే ఉందో మీది, ఆ సినిమా ఇట్లా వివరించడమేనా లేకపోతే మరో ప్రయత్నం మరో విధంగా? ఎన్నికల తర్వాత చూద్దాం. ప్రభుత్వం ఏమన్నా సరే తీసి దాన్ని ఒక డాక్యుమెంటరీ తీయమంటే, ప్రభుత్వం తరఫున డిజిటల్ కార్పొరేషన్ తరఫున దాన్ని ఒక డాక్యుమెంటరీ తీయమని చెప్తే డెఫినెట్గా. ఇప్పుడైతే రాజధాని ఫ్యాక్స్ ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటా ఉన్నారా? ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. విరమించుకోవడం లేదు, వాయిదా వేయడం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం తరఫున డాక్యుమెంటరీ తీయమంటే తీస్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. అదే తర్వాత మీరు మీకు సహకరించేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తీయమంటే తీస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం మీకు సహకరించదు, తీయమని చెప్పదు. ఎందుకంటే వాళ్ళే నష్టపోతారు కాబట్టి. అదే అందుకే నేనంటా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ప్రసక్తి కూడా లేదు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అంత గంటాపదంగా ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? గంటాపదంగా చెప్పగలుగుతాను. ఎలాగైతే నేను జనసేనకి 23-24 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పాను, అంతే గంటాపదంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది.
వైసీపీ టీడీపీ పొత్తు జనసేన టీడీపీ పొత్తుతో మాత్రమే అయితే 120 సీట్లు వస్తాయి. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే 130 సీట్ల పైన వస్తాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ రైతుల మీద మీ అభిప్రాయం? రైతే రైతు అనే వ్యక్తికి ఏరువాక పౌర్ణమి రోజున పాదాలు కడిగి పాదాభివందనం చేయాలని రైతు పూజోత్సవం కార్యాచరణ రూపొందించిన చింతా రాజశేఖర్తో మీరు మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల మీద ఇంత ద్వేషం ఎలా పెంచుకున్నాడంటే, రైతు అంటే అమరావతిలో వ్యక్తిని రైతు ఎప్పుడంటే నేను ప్రభుత్వానికి 1 ఎకరం భూమి ఇస్తున్నాను, నేను రైతునే, నేను వ్యవసాయమే చేస్తాను, కాబట్టి ఇక్కడ ఇచ్చిన నా ఎకరానికి బయట అంటే నేను నా తరతరాలుగా ఉన్న భూమి ఇస్తున్నాను కాబట్టి దానికి ప్రతిఫలంగా నాకు రాజధాని బయట 2 ఎకరాలు ఇస్తే అదే సారవంతమైన భూమి, అదే పంటలు పండే భూమి నాకు ఇస్తే నేను వెళ్ళి అక్కడ కూడా వ్యవసాయం చేసుకునే వ్యక్తి రైతు. నేను ఇక్కడ 10 లక్షల విలువైన భూమి 1 ఎకరా భూమి ఇచ్చాను, నాకు 114.5 కోట్లు నాకు ప్రతిఫలం ఇవ్వండి, నేను బయటికి వెళ్ళి 150 ఎకరాలు కొనుక్కుంటాను అంటే అతని రైతు అన్నారు, వ్యాపారస్తుడు అంటారు, రియల్ ఎస్టేట్. సో మీరు విమర్శిస్తున్నది ఒక రైతుని కాదు, ఒక వ్యాపారస్తుని అంటారు. అయితే రియల్టర్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాన్ని దోచేరి రియల్టర్ కూడా వ్యాపారం చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బుని పందికొక్కులాగా దోచుకునే రియల్టర్ గురించి నేను మాట్లాడతాను. అమరావతి రైతుల తరపున గెలవిప్పినటువంటి ఎవరైతే కొలికపూడి శ్రీనివాస్ గారికి నిన్న ఒక నియోజకవర్గం నుంచి, తిరువూరు కృష్ణా జిల్లాకు సంబంధించిన తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడానికి ఎలా చూస్తాం? చెప్తున్నా కదా, గళం వినిపించారు, బలంగా గళం వినిపించారు. ఆ అమరావతి 5 లక్షల కోట్లు ఆయనకు ఒక ప్యాకేజీ, ఒక బిస్కెట్ ఇచ్చుంటారు. అందులో భాగంగా ఆయనకు అక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ ఖర్చు అంతా తెలుగుదేశం చూసుకుంటారు. అంతకంటే బలంగా దానికి ఆపోజిట్గా చింతా రాజశేఖర్ గారు వినిపిస్తున్నారు. చింతా రాజశేఖర్ గారిని గుర్తించలేదంటారా? కొలికపూడి శ్రీనివాసు పొద్దు నుంచి సాయంత్రం దాకా టీవీలోనే కనబడుతూ ఉంటాడు 5 సంవత్సరాలు, గత 4.5 సంవత్సరాలుగా. నేను ఇప్పుడు కనీసం యూట్యూబ్ ఛానల్లో వచ్చాను, సాక్షి ఛానల్ కూడా పెద్దగా లేదు, నాకు అంత బలంగా నేనైతే వినిపించలేదు. కానీ నా వాదన బలమైంది. కొలికపూడి శ్రీనివాస్ వాదన కంటే కూడా 1,00,000 రెట్లు బలమైన వాదన నాది, నిలబడే వాదన నాది. వారి మీద మీ అభిప్రాయం? చెప్తున్నా కదా, ఎవరైతే అమరావతికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఆ దోపిడీలో భాగస్వాములు. సో అమరావతి దోపిడీలో కొలికపూడి గారు కూడా భాగస్వామి. ప్రతి ఒక్కళ్ళు దానికి అనుకూలంగా మాట్లాడే ఎవరైనా సరే. రైట్ సార్, మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించిన ఇష్యూ మీద చెప్పుకొచ్చారు కదా, ఇట్లా భూ దోపిడీ భవిష్యత్తులో జరగకోకుండా ఉండాలంటే, అంటే భూమిని అడ్డం పెట్టుకొని ఇట్లా దోపిడీ జరగకుండా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది దోపిడీ. గతంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలతోనే ప్రభుత్వానికి ప్రకారం ఇప్పుడు అమరావతి రైతులు మేము భూమి ఇవ్వమన్నారండి. అమరావతి రైతులు మీరు మా ఎకరా భూమి విలువ 10 లక్షలు, మీరు 30 ఇచ్చినా 40 ఇచ్చినా 50 ఇచ్చినా మేము భూములు ఇవ్వము అన్నారు. ఎక్కడైతే ప్రభుత్వం 20 లక్షలకి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అక్కడ వెళ్ళి రాజధాని కట్టుకోండి. అమరావతిలోనే ఎందుకు కట్టవాలా అని మీ వాళ్ళు అక్కడ ముందే ఒప్పందాలు చేసుకొని కొనుగోలు చేసినారు కాబట్టి అక్కడ కట్టాలనా? ఎక్కడ రైతులు ఇస్తే అక్కడికి వెళ్ళి కట్టచ్చు కదా. నూజివీడులో వెళ్ళి కట్టచ్చు, ఆగిరిపల్లిలో కట్టచ్చు, రాజధాని విజయవాడ గుంటూరుకి చుట్టుపక్కల 50 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రభుత్వ రైతులు ముందుకు వస్తే 30,000 ఎకరాలు ఇవ్వడానికి అక్కడ కట్టుకోవచ్చు. ఎందుకు అమరావతి? ఎందుకు? అక్కడ మీకు కన్నుబడింది, మీరు ఆల్రెడీ చేయేశారు, మీ వాళ్ళు ఉన్నారు, మీ సామాజిక వర్గాన్ని దగ్గర ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ కడుతున్నారా? ఆలోచించుకోవాలి. రైట్ సార్, చూద్దాం మీరు ఏదైతే వాదన ఉందో దీన్ని అంతటినీ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర, రైతుల ముందర, అలాగే గుంటూరు కృష్ణ సంబంధించిన ప్రజల ముందర ప్రభుత్వం పెడుతుందా లేదా, పెట్టి ప్రజల్ని కన్విన్స్ చేస్తుందా లేదా, వారికి జరిగే నష్టం నుంచి తేరుకుంటారా లేదా అని చెప్పి చూద్దాం. నష్టం జరగకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారా లేదా. నమస్కారం.